విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శరన్నవరాత్రుల్లో భాగంగా గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివరాలు లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ విజయచంద్రిక. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రి వేడుకల శుభాకాంక్షలు. దసరా శరన్నవరాత్రి వేడుకలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. అయితే చూడొచ్చు, ఇంద్రకీలాద్రి ఆలయంలో అయితే ఈరోజు ప్రత్యేకంగా విశిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. మనతో కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనకి ఆలయానికి సంబంధించి ఇప్పటికే కూడా మనకి హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే సవితా గారు కావచ్చు, మంత్రులు అందరూ కూడా వస్తున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంద్రకీలాద్రి మీద జరిగే దసరా ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఎమ్మెల్సీ ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సందర్భంగా దాదాపు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 15 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కానీ, షెల్టర్స్ కానీ, అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్, మంచినీటి సదుపాయం, ఇవన్నీ కూడా ఎటువంటి లోటు ఏర్పడకుండా, దాదాపు 15 లక్షలకు మించి భక్తులు వచ్చిన ఏ లోటు ఏర్పడకుండా చూసుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ, అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలు, పోలీస్ శాఖ కానీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. మంత్రుల కమిటీ కూడా 4 రోజుల ముందు సమన్వయ సమావేశం జరిపి అన్ని విధాలుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోజున భారీ ఎత్తున వచ్చే భక్తులతో పాటుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా, మంత్రులు కానీ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అనేక మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా అటు సామాన్య భక్తులకి, అదే సమయంలో ఇటు ప్రముఖులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రెండో రోజు, రాబోయే 9 రోజులు కూడా ఇదే విధంగా జరిగే విధంగా అన్ని రకాల శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. అయితే చూడొచ్చు, భక్తులు అయితే మాత్రం తండోపతండాలుగా ఆలయానికి వస్తున్నారు. అయితే గాయత్రీదేవి యొక్క విశిష్టత చెప్పడానికి మనతో గురువుగారు ఉన్నారు. గురువుగారు చెప్పండి, గాయత్రీదేవి యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు ఉన్న అలంకరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీమాత్రే నమః. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయేర్ముఖే స్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకటాన్ తత్వార్థవర్ణాత్మికాం. అమ్మవారు 5 శిరస్సులతో మనకు దర్శనమిస్తున్నారు. ఒక విలక్షణమైన విశేషమైన రూపంలో ఆ 5 శిరస్సులు కూడా 5 వర్ణములతో ఉంటాయి. భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలవు, ఈ పంచభూతములకు ఏ వర్ణములైతే ఉన్నాయో ఆ పంచభూత వర్ణములే తన శిరస్సుకు ధరింపచేసుకొని తానే ప్రకృతి స్వరూపం అని మనకి జగన్మాత తెలియపరుస్తున్నది. 5 శిరస్సులు, 10 చేతులలో వివిధమైన ఆయుధములు ధరించి ఉండి అమ్మవారు హంసవాహినిగా మనకు దర్శనమిస్తున్నది. గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి అంటే ప్రాణశక్తి ఆ గాయత్రీదేవి. కాబట్టి అటువంటి గాయత్రీదేవిని మనం త్రిసంధ్యలందు అంటే 3 సంధ్యల్లో కూడా ఉపాసిస్తూ ఉన్నాం. ఆ జగన్మాత అనుగ్రహం కోసమే మనం ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ప్రాణశక్తిని మనం పొందాలంటే సంధ్యలలో ఉపాసిస్తూ ఉన్నాం. ప్రకృతి శక్తి ఆ జగన్మాత. కాబట్టి అమ్మవారి ఉపాసనతో పాటు ప్రకృతి సంరక్షణ కూడా మనం చేసినట్లయితే అమ్మవారి ఉపాసన చేసినట్లే మనకి అవుతుంది. కాబట్టి కాలుష్య నివారణకు సంబంధించిన చర్యలు చేయడం కూడా భగవద్ ఉపాసనలో భాగమే అవుతుంది. ఇటు అమ్మవారి ఉపాసన, అటు ప్రకృతి మీద శ్రద్ధ, మనం అమ్మవారి ఉపాసన ఇంకా బాగా చేసినట్లు అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేయడం మనకి సర్వశ్రేయోదాయకం. సో ఓవరాల్గా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. అలాగే 21 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక కాస్ట్యూమ్ని, రెడ్ కలర్ కాస్ట్యూమ్ని కూడా ధరించి ఆ శారీతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం అయితే జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రముఖులు వచ్చి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అయితే మాత్రం అటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ లీలా.